వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్పట్నంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం. మెదక్పట్నంలోని రామదాస్ చౌరస్తా వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పెండ పూసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామదాస్ చౌరస్తా వద్దకు చేరుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ కార్యకర్తలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై నల్ల కండువాలు కప్పుకొని రాస్తారోకో నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహాన్ని మంచినీటితో శుభ్రపరిచి పూలమాళ్లతో సత్కరించడం జరిగింది. ఈ విషయంపై టౌన్ సీఐ మహేష్ కుమార్ వివరణ కోరగా సీసీ ఫుటేజీ చూసి ఎంతటి వారినైనా ఉపయోగించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఒక మతిస్థిమితం లేని మనిషి చేసి ఉంటారని భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ కానిగ రాధికా భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కాంగ్రెస్ నాయకులు మేడం బాలకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగిని ప్రసాద్, వివిధ రాజకీయ నాయకులు, కుల సంఘాలు మరియు కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరో దుండగులు కావాలని, మహాత్మా గాంధీ గారిని అవమానించాలని, దేశానికి స్వాతంత్రం ఇచ్చేటువంటి ఆ మహానుభావుని పెండతో మరి కన్ను రాయితో కుట్టడం, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే అట్లంతో గారు తీసుకోవడం జరిగింది. గౌరవ ఎస్పీ గారితో మాట్లాడి ఆ దుండగులు వెంటనే అరెస్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. కానీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ మహాత్ముని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు? ఈ మధ్యకాలంలో చూస్తే మహాత్మా గాంధీ విషయంలో, బాపూజీ విషయంలో చాలా చెడ్డగా ప్రచారం చేయడం, చాలా చెడ్డగా మాట్లాడడం, అలాగే చెడ్డగా ఆయన బొమ్మల్ని పెట్టడం జరుగుతూ ఉంది. ఇది పద్ధతి కాదు. ఇది అహింసా మార్గంలో తెల్లవారిని తరుపు కొట్టి మరి స్వతంత్రం తీసుకొచ్చిన బాపూజీని విధంగా అవమానించడం మరి ఎంతవరకు సమంజసం ఒకసారి గమనించాలి. మరి ఆనాడు ఆయన ఉద్యమం చేయకపోతే, ఆనాడు స్వతంత్ర పోరాటం చేయకపోతే మనం ఇంకా బానిస సంఖ్యలో బానిసలకు వచ్చేవాళ్ళం. ఒక్కటే మనం చేస్తూ ఉన్నాం, ఇది విధానం మంచి విధానం కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఈ పద్ధతి మారాలి. ఒకటి అదేవిధంగా ఇప్పుడు గౌరవ కరెక్ట్గా వెళ్తున్న వారి దృష్టిని తీసుకొస్తాను నేను. గౌరవ అడిషనల్ ఎస్పీ గారు ఇప్పుడు వస్తూ ఉన్నారు ఇక్కడికి, సిఏ గారు వచ్చిండ్రు. వెంటనే దుండగుల్ని శిక్షించాలి, చట్ట ప్రకారం వారిని చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 24 గంటలు మీరుండే ప్రొడక్షన్ లో ప్రశాంతమైన పెండ పోయడము, కళ్ళు వలగొట్టడము. మహాత్మా గాంధీ, బాపూజీ గారి విగ్రహం పట్ల కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహనీయులను పూజిస్తూ వాళ్ళ మార్గంలో అనుసరణీయంగా మనము చేయాల్సినటువంటి విషయాలను కావాల్సి కొంతమంది దుండగులు ఇది మెదక్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ కార్యక్రమానికి పాల్పడినటువంటి వ్యక్తులను అరెస్టు చేసి తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము తీవ్రంగా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పట్టణంలోని శాంతిపీఠ అయిన బాపూజీ గారి విగ్రహాన్ని అవమానపరిచిన సంఘవిద్రోహులను కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ రోజుల్లో మత విద్వేషాలకు గురి చేస్తూ పట్టణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసే సంఘవిద్రోహులను కఠినంగా శిక్షించగలరని చెప్పి పార్టీ తరఫున కానీ పట్టణ ప్రజలకు చెప్పి
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.